ఫ్రెండ్స్, ఈరోజు మనం ధరణిలో మన భూమి వివరాలు ఎలా చూసుకోవచ్చు అనే విషయం నేను చెప్తాను. ఎందుకంటే ఈ విషయం మీద చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు వస్తాయి. కాకపోతే అందులో ఉన్న మెథడ్స్ కంటే ఒకటి రెండు ఒక యూనిక్ మెథడ్స్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ ఒక సరైన నెంబర్తో ఒక డీటెయిల్స్ మాత్రమే చూసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ద్వారా మీరు ఒక సరైన నెంబర్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకోగలుగుతాం. సో వన్ బై వన్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ధరణికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య పైన ఫ్రీక్వెన్సీగా మనం వీడియోస్ అయితే చేస్తున్నాను. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఒకటి సపరేట్గా క్రియేట్ చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద డెడికేటెడ్గా ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను. ధరణిలో వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ పైన కూడా ఒక్కొక్క వీడియో అయితే మన దగ్గర ఉంటుంది. సో మీకు ఈ వీడియోస్ ఏదైనా సందర్భంలో ఉపయోగపడితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా చేయడం ద్వారా నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నాకు ఫర్దర్గా ఇంతకంటే మంచి మంచి వీడియోలు ధరణిపై వచ్చే కొత్త కొత్త ఇష్యూస్ని క్లియర్ చేయడానికి నాకు ఏదో మోటివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ధరణి ఆల్రెడీ పోర్టల్తో ఓపెన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ధరణి పోర్టల్లో వెళ్తున్నాను నేను. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మన అందరూ సాధారణంగా చేసే పని అంటే ఇక్కడ IM1 ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్లోకి వెళ్తాం. మన సంబంధించిన సర్వే నెంబర్ ఇస్తాం. సో ఇక్కడ మన డీటెయిల్స్ అని చూసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇది నేను చెప్పే మెథడ్లో ఒకటి. కాకపోతే ఇందులో మనకు చూడాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్స్. సో మీకు చూపిస్తాను. ర్యాండమ్ ఒక నెంబర్తో చూసుకున్నాను. సో ఇది ఎవరైనా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి నేను దీంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే నేను బ్లర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సరే నెంబర్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఖాతా నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ చెప్పే యూనిక్ మెథడ్ గురించి అయితే మీకు ఈ ఖాతా నెంబర్ అయితే మనకు యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక పర్సన్కి సంబంధించి ఒక విలేజ్లో అంటే ఒక శివార్లో ఎన్ని సర్వే నెంబర్ ఉన్న విషయం తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఖాతా నెంబర్తో అవసరం ఉంటుంది. సో మనం ఇదే విధంగా ల్యాండ్ డీటెయిల్ సెర్చ్లో మనం సెర్చ్ చేయాలంటే ఒక్కొక్క సర్వే నెంబర్ ఒక్కొక్కసారి క్లిక్ చేస్తూ ఒక్కొక్కసారి క్యాప్చా ఎంట్రీ చేస్తూ ఇట్లా చాలా టైం అయితే పడుతుంది మనకు. సో ఇలా కాకుండా నేనైతే ఇంకో మెథడ్ అయితే మీకు చెప్తాను. సో ఇప్పుడు మనకు ఈ విధంగా మనం చూసుకోవాల్సిన ఇది ల్యాండ్ డీటెయిల్ సెర్చ్లో మనం చూసుకోవాల్సిన మెయిన్ డీటెయిల్స్ ఏవో చూపిద్దాం ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి గతంలో కూడా ఒక వీడియో అయితే చేశాను. సో ఇక్కడ చూడండి, మనకు ఇది విలేజ్, మండల్ అండ్ డిస్టిక్ అనేది మనకు కామన్గా వస్తాయి. సో మన ఖాతా నెంబర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత మన సర్వే నెంబర్ చూసుకోవాలి, మన పేరు అండ్ మన ఫాదర్ నేమ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పేరు మిస్టేక్ ఉన్నా ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉన్నా మనం GLM అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు క్యాస్ట్ మిస్టేక్ ఉన్నా జెండర్ మిస్టేక్ ఉన్నా ఇవి కూడా GM పనిచేస్తుంది. జిఎల్ఎం గ్రీవెన్స్ అనేది పనిచేస్తుంది. కాకపోతే ఈ డిజిటల్ సిగ్నేచర్కి వచ్చేసి గతంలో అయితే మనకు JLMలో ఇచ్చారు, కానీ ఇప్పటికే అందులో తీసేసి మళ్ళీ TM33లో అయితే పెట్టడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మెయిన్ యూస్ఫుల్ థింగ్స్ ఏంటంటే ఈ సెర్చ్ చేయడం ద్వారా మనకు ఎవరి పేరు ఉంది, ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ఎక్స్టెన్షన్ ఉంది ఎంత ల్యాండ్ ఉంది, ఎంత వాల్యుయేషన్ ఉందని చెప్పేసి మనం క్లియర్ చూసుకోవచ్చు. అండ్ డిజిటల్ సిగ్నేచర్ అయిందా లేదా కూడా మనం క్లియర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు నేచర్ ఆఫ్ ల్యాండ్స్, క్లాసిఫికేషన్ ల్యాండ్ టైపు, దీనిపైన ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతుందా, ఈ KYC అయిందా లేదా, మన పాస్బుక్ నెంబర్ ఎల్ట్ అయిందా లేదా అని చెప్పేసి మనకు మెయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి మనకు ఈ ల్యాండ్ డీటెయిల్ సెర్చ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది కాకుండా ఇంకో మెథడ్ ఏముందంటే ఇక్కడ మళ్ళీ నేను హోమ్కి వెళ్తున్నాను. ఇక ఉండి ప్రొబిటరీ ల్యాండ్స్ అని చెప్పేసింది కదా. సో ఈ ప్రొబిటరీ ల్యాండ్లో ఎవరు వస్తారంటే దాదాపు పట్టా కాకుండా ఎవరైతే అసైన్ భూమ్స్ ఉంటాయో, లాన్ పట్టా కానీ, పరంపో ల్యాండ్స్ కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, ఇలాంటి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు కూడా ర్యాండమ్గా తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నేను ఫెచ్ చేశాను. ఫెచ్ చేసిన వెంటనే ఇక్కడ సో తాండూరు మండల్లో ఈ విలేజ్లో తాండూరు విలేజ్లో ఎన్నైతే ప్రొపర్టీ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ మొత్తం వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ లిస్ట్లో అన్ని సర్వే నెంబర్లు అపేర్ అవుతాయి. ఇందులో కొన్ని అక్కడ మనకు పట్టాని కూడా చూపిస్తాయి ఫ్రెండ్స్. అవి ఎలా అంటే ఇక్కడ ఒక సర్వే నెంబర్ పట్టా అని చూపిస్తుంది. ఇది కాకపోతే ప్రస్తుతం స్టార్టింగ్లో ఇది లావన్ పట్టే, కాలక్రమేణా పట్టాగా మారింది కాబట్టి అది కూడా మనకు లావన్ పట్టా కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇది పట్టా అని చూపెట్టినప్పటికీ కూడా లావన్ పట్టా కింద లిస్ట్లో ప్రొపర్టీ లిస్ట్లో చూపిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలా చాలా ఉంటాయి అన్నట్టు. సో ఇలా ఏంటంటే మన విలేజ్లో ఏవైతే లావన్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో వాళ్ళ పేరు, వాళ్ళ సర్వే నెంబరు, వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం అయితే ఒక విలేజ్లో ఉండే లావన్ పట్టాకు సంబంధించిన వివరాలు మనం క్లియర్గా చూసుకోవచ్చు. అలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే ప్రస్తుతం నేను చూపిస్తున్నాను. మళ్ళీ హోమ్కి వెళ్ళాను. ఇక్కడ కెడస్ట్రల్ మ్యాప్ అని అక్కడ ఉంటుంది ఆప్షన్, IM8. ఇందులోకి వచ్చిన తర్వాత మనం
ఇక్కడ మనం ఏదైతే విలేజ్ అనుకుంటున్నామో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. డివిజన్ అంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండల్, తర్వాత ఇక్కడ విలేజ్, ల్యాండ్ ఉన్న విలేజ్ అన్నట్టు శివారు అంటారు దాన్ని. ఇక్కడ మనకు కావాల్సిన సర్వే నెంబర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కెడస్ట్రల్ మ్యాప్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఇవి 100% అక్యురేట్గా ఉండవు. కొన్ని చాలా వరకు ఫెయిల్ అయితే ఉన్నాయి. కొన్ని విలేజ్లకు సంబంధించి అయితే ఈ మ్యాప్లు అసలుకే లేవు. సో దీన్ని నమ్ముకొని అయితే మనం ముందరగా అయితే వేయకండి ఎప్పుడు కానీ. మీకు ఒకవేళ డౌట్ఫుల్గా ఉంటే ప్రైవేట్గా కానీ గవర్నమెంట్ చలన కట్టిది కానీ మన సర్వేయర్ని పిలిపించుకొని డిజిటల్ సర్వే చేయించుకుంటే ఈజ్ బెస్ట్ వే అని చెప్పేసి నేను అంటాను. చూడండి, అంటే ఇక్కడ చూపించింది కదా 104, సారీ చూడండి ఇక్కడ మనకు ఈ మ్యాప్ ఎక్కడైతే చూపిస్తుందో ఆ మ్యాప్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్కి మాత్రమే మనకి ఇక్కడ చూపించడం జరుగుతున్నట్టు. చూడండి 687 సరే నెంబర్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ 687/1, 687/2, ఇందులో 2 ఎకరాలు 2 ఎకరాల 13 గుంటల 20 పైసలు ఇట్లా ఉందన్నట్టు ల్యాండ్. సో ఈ విధంగా మనకు సర్వే నెంబర్ వైజ్గా సబ్ డివిజన్ నెంబర్ చూపిస్తుంది. సో ఇది పెద్దగా ఎక్కువ శాతం మనకు యూస్ఫుల్ కాదు, కానీ ఒకవేళ మన ల్యాండ్ ఎక్కడ నుండి మన దగ్గర సర్వే నెంబర్ ఉంటే కొంచెం కొద్ది వరకు అయితే మనం ఇది ద్వారా మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఎక్కువ అయితే యూస్ఫుల్ కాదు, దీన్ని ఎక్కువ అయితే బిలీవ్ చేయకండి. ఓకే, ఇంకో చెప్పే మెథడ్ ఏదంటే ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పినట్టుగా మీకు ఇది చేయాలంటే మీకు ఖచ్చితంగా మీ దగ్గర ఖాతా నెంబర్ అయితే ఉండాలి. ఖాతా నెంబర్ లేకుండా పాస్బుక్ నెంబర్ ఉన్న సరిపోద్ది. కానీ పాస్బుక్ నెంబర్ ఉంటే మనం ఇట్లా చేయం కాబట్టి మనం ఖచ్చితంగా ఖాతా నెంబర్ కానీ సరే నెంబర్ చూసినప్పుడు ఖాతా నెంబర్ వస్తుంది కాబట్టి దాంతో నేను చేసుకోవచ్చు. సో నేను దానికోసం అయితే నేను ధరణి పోర్టల్లో లాగిన్ అవుతున్నాను. ధరణి పోర్టల్ అయితే లాగిన్ అయిపోయాను. సో ఇక్కడికి మనం ఈ వేలో మనం చూడాలంటే మనం TM33ని ఓపెన్ చేయండి. సో ఈ TM33 మనకు ఎందుకు పనిచేస్తారని చెప్పేసి నేను చాలా అయితే వీడియోస్ చేశాను. సో మీరు నా ప్లేలిస్ట్లో కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను న్యూ రిక్వెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఈ ఆప్షన్లో మనకి డిజిటల్ సిగ్నేచర్ ఆఫ్ సర్వే నెంబర్ ఉంది కదా, సైనింగ్ ఆఫ్, ఈ తీసుకొని ఇక్కడ మన ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ఏ విలేజ్లో ఏ ఖాతా నెంబర్లో ఎంత ల్యాండ్ ఉందో మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన విలేజ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా దానికి సంబంధించిన ఖాతా నెంబర్ మనం ఎప్పుడైతే ఇంతకుముందు చూపించాను కదా మీకు, ఆ ఖాతా నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. చూసారు కదా, ఇప్పుడు ఈ పేరు మీద మనకి ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఒకసారి నెంబర్ మాత్రమే ఉంది. ఇట్లా మనకు ఎవరైతే చూడాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఒక విలేజ్ సంబంధించి సర్వే నెంబర్ చెక్ చేసే కంటే ఎనీ టైం దాంట్లో ఉన్న ఇక్కడ మనకు ఎన్ని ఖాతా నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని ఖాతా నెంబర్లు ఇక్కడ మనకు విజిబుల్ అవుతాయి. అన్ని ఖాతా నెంబర్లు ఒక్కోటి 1 by 1 చూసుకున్నాం బెస్ట్. ఎందుకంటే ఒక్కొక్క ఖాతాలో 5 సర్వే నెంబర్లు ఉంటాయి. 5 సర్వే నెంబర్లు సెర్చ్ చేయడం కంటే ఎనీ టైం ఒకసారి ఈ ఖాతా నెంబర్ సెర్చ్ చేస్తే ఇంకా బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.